జరా ఏ అందులోకి వేసిన వాళ్ళు వేస్తా అన్నారు కదా సార్. అది నడుస్తుంటే జర డిస్టర్బ్ లాగా बहुत सारा मुकाम ఏదైతే బాయిల్ చేసిందో అది ఉంటుంది కానీ మిగతా ఎప్పటి ఇవి అది బాయిల్ చేసినాయి ఫ్రెష్ అయినా ఇవి ఇది ఒకటి ఇప్పాలా గుడ్డు టైఫాయిడ్ తొందరగా ఇది పొద్దున్న తెచ్చుకోవాలా కాఫీ కంపల్సరీ ఇప్పుడు దీన్ని చూడండి ఈ వ్యాధి అంతా కలిపితే నాకు 8 డిషులు అమ్మేస్తే మనకు 500 రూపాయలు. ఈ 500 రూపాయలతో ఏం చేస్తున్నాం కస్టమర్కి అయితే పెట్టేది కాదు. ఒక్కో దాంట్లో ఒక్కో పడేస్తారు. ఒక్కసారి అందరికీ పెట్టకుండా ఒక్కో దాంట్లో ఒక పీస్ పెడతారు. పీస్ అంటే వాళ్ళ మందికి పెట్టేసుకుంటారు. ఐటమ్ ఉంటుంది హోటల్లో ఇంట్లో స్టోరేజ్ ఉంటుంది. కిచెన్ అనేది ఈ కాలాలకు మనకు ఓపెన్ ఉందండి. ఏదైనా ప్లేట్ పెట్టుకోవాలా ఇవి ఆల్రెడీ మరి మొన్నటితో తెలియాలి ఫ్రిడ్జ్ ఐటమ్ ఇది ఒకటి ఉన్నది. అందరికీ నమస్కారం. మనము ఇప్పుడు వర్షాకాలం ఉంది. వర్షాకాలం దృష్ట్యా మనకు కొన్ని అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండడం వల్ల మాకు కలెక్టర్ గారు ఇచ్చిన సూచనలు, సిడిఎంఏ గారు ఇచ్చిన సూచనలు అనుసరించి మన దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్లను కూడా మేము ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. శానిటరీ ఇన్స్పెక్టరు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, తర్వాత ఇతర సిబ్బంది సాయంతో కొన్ని హోటల్స్లో చేశాము. అపరిశుభ్రంగా ఉన్న హోటళ్ళకి కొన్నింటికి ఫైన్ కూడా విధించడం జరిగింది. ఎవరు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క హోటల్ యజమానులకు, రెస్టారెంట్ యజమానులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు ఇప్పుడు ఉన్నది వర్షాకాలము. ఏ మాత్రము మనము అపరిశుభ్రంగా ఉంచిన పరిసరాలను అలా మనకు అంటువ్యాధులు, డయేరియా కలర్ లాంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా హైజీన్గా పరిసరాలను ఉంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మళ్ళీ కూడా తనిఖీలు చేపడతాము. ప్రతిరోజు లేదా ప్రతి వారంలో కూడా తనిఖీలు ఉంటాయి. మాకు అపరిశుభ్రంగా ఉన్న ఖచ్చితంగా హోటళ్లను మేము తీసుకొని మేము డెఫినెట్గా ఫైన్ వేస్తాము. సీజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు
ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీకు మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాను.